ఆయనతో పాటు నిత్యము జీవించే ధన్యతను పొందుకుంటాం. మనుషుల మాటలు వింటే మంచిదే, మరి దేవుడు మాటలు వింటే మరీ మంచిది. అందుకే దేవుని మాటలు వినాలి, మనము నేర్చుకోవాలి, మన జీవితంలో వాటిని అవలంబించుకోవాలి. క్రీస్తు సారూప్యంలోనికి మనము ఎదగాలి అనంటే వారములో ఒక్కసారి మాత్రమే దేవుని మాటలు వింటే ఆ క్రీస్తు సారూప్యంలోనికి మనం ఎప్పుడు ఎదుగుదాం? వారంలో ఒక్కరోజు మాత్రమే మనం దేవుని మాటలు వింటాము. లేదంటే ఎక్కడో పుట్టినరోజు, మరి పెళ్లి రోజు, గృహ కూడికల్లోనూ వింటామంటే దేవుని మాటలు మన హృదయంలో ఎలా ఉంటాయి? అపవాదిగాడు వచ్చి ఏం చేస్తాడు? ఎత్తుకొని పోతాడు. అందరూ విన్న మాటలు వారంలో అందరూ నెమరు వేసుకుంటారా అంటే అది వారి వ్యక్తిగతానికే వదిలేయాలమ్మా. ఎందుకు? ఎవరైతే తమ హృదయంలో వాక్యమును విత్తనమును భద్రపరుచుకుంటారో వారు ఫలించి ఆత్మీయంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఎవరైతే కఠినమైన బండలాంటి నేల వంటి హృదయం కలిగి ఉంటారో వారిలో కూడా వాక్యం పడుతుంది. కానీ ఆకాశ పక్షులు ఆ విత్తనాన్ని కొనిపోయినట్టుగా అపవాది కూడా వచ్చి వారి హృదయంలో నాటబడిన విత్తనం అనే వాక్యాన్ని ఎత్తుకొని పోతారు. ఇప్పుడు మనము ఇంట్లో సొమ్ములు ఉన్నాయి, విలువైన సామాన్లు ఉన్నాయి అనంటే మనము అలా ఈజీగా దొరికేటట్టుగా అలా కుర్చీలోనో, అలా టేబుల్ మీదనో, అలా మంచం కిందనో, అలా మంచంలోనో ఎక్కడ పడితే అక్కడ పడేస్తామా? ఆ బంగారమును ఎంత విలువగా దాచిపెడతామంటే అది వెతికినా దొరకకుండా, ఎవరైనా దోపిడిగాండ్లు వచ్చినప్పుడు వెతికినా కూడా వారికి దొరకకుండా దాన్ని భద్రం చేస్తాం. ఒకవేళ తేలికగా పెడితే వచ్చిన ఎత్తుకొని వెళ్ళిపోతాం. కానీ ఈ రోజు వాక్యం అనేది కూడా బంగారము కంటేను, వజ్రముల కంటేను, మా పగడముల కంటేను, ముత్యముల కంటేను శ్రేష్టమైన అమూల్యమైన దేవుని మాటలను అంత నిర్లక్ష్యంగా ఎలా పెట్టగలుగుతాం? హృదయం బయట ఎలా మనం భద్రపరచగలుగుతాం? అది హృదయ ఆంతర్యంలోనికి వెళ్ళి మనం భద్రపరచుకుంటేనే కదా దేవుని వాక్యము మనలో ప్రబలితమై దేవుని సారూప్యంలోనికి మనం ఎదిగేది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, ఆయన దేవుని సారూప్యంలోనికి మారాడు. ఎలాగయ్యా అనంటే నేను నా తండ్రి యొద్ద విని నేర్చుకున్న సంగతులనే నేను మీకు బోధించున్నానంటే బోధించుచున్న యేసుక్రీస్తు ప్రభు వాటిని ఏం చేస్తున్నట్టు తన జీవితంలో తాను కూడా అవలంబిస్తున్నాడు. ఈ రోజు వింటున్నటువంటి మనము విన్నవారు మాత్రముగా ఉంటే ఏమై ఉన్నామన్నట్టుంది వాక్యము. మనలను మనమే మోసపుచ్చుకుందాం. మీరు కేవలం వినువారు మాత్రమై ఉన్న ఎడల మిమ్మల్ని మీరే మోసపుచ్చుకుందరని వాక్యం తెలియజేస్తుంది. ఈ రోజు వినువారంగా ఉంటే ఎవరో మనల్ని మోసం చేయాల్సిన అవసరం లేదు. అపవాదిగాడు అంతకంటే అపవాదికి అవసరం లేదు. ఎందుకు? మనల్ని మనమే మోసపరుచుకుంటున్నప్పుడు అపవాదిగాడు వచ్చి మోసం చేయడానికి ఏముంటుంది మన కాడ? అవునా? మనల్ని మనమే మోసపరుచుకుంటున్నాము, మనల్ని మనమే దేవునికి దూరంగా పెట్టుకుంటున్నాం. ఇక అపవాదిగానికి ఏం పని? కాబట్టి కేవలం వినువారు మాత్రంగా ఉండకూడదు. ప్రియమైనది, దేవుడు చెబుతున్న మాటలను మన హృదయంలో బదిలపరుచుకుంటే అది మన ఆత్మీయ జీవితానికే కాదు, కుటుంబ జీవితానికి, వ్యక్తిగత జీవితానికి, సామాజిక సంబంధమైన జీవితానికి కూడా ఎంతో మేలు చేస్తాయి మనకి. కాబట్టి అలాంటి అమూల్యమైన మాటలు మనము ధ్యానించుకుందాము.